వెల్కమ్ టు అన్వ్యూస్. ఫస్ట్ ప్రోమో, సెకండ్ ప్రోమో, 2 promos లో కూడా చూసినప్పుడు మనకి ఏమనిపించింది? సో తేజ హట్ అయ్యాడు గౌతమ్ అండ్ నిఖిల్ తీసుకున్న డెసిషన్ గురించి, ఇంకా సెకండ్ ప్రోమోలోని జరిగిన టాస్క్ గురించి. సో దీని గురించి డీటెయిల్డ్ గా లైవ్ లో ఇప్పటి వరకు ఏం జరిగింది, అసలు ఎగ్జాక్ట్ గా ఏమైంది, తేజ ఎందుకు అంతలా ఫీల్ అయ్యాడు, ఎవరిది తప్పు అనేది క్లారిఫై చేయడానికి వీడియో చేస్తున్నాను. సో దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో అంతా విన్న తర్వాత మీ అభిప్రాయం కూడా కామెంట్ చేసి చెప్పండి, నేను అక్కడ రెస్పాండ్ అవుతా. అయితే ఏంటంటే ఫస్ట్ ప్రోమోలో చూసాం కదా, ఏంటి ఈ రోజు ఓవరాల్ గా జరిగేది. వితికా షేరు తను పునర్నవి ఇద్దరు వచ్చారు వీళ్ళతోని ఆడించడానికి. సో ఇందులో ఏంటంటే వాళ్ళు చాలాసేపు ట్రూత్ ఆర్ ట్రూత్ గేమే, అంటే ఏం చేసినా సరే ట్రూత్ ఆర్ ట్రూత్ గేమే పెట్టారన్నమాట. సో యాజ్ యూజువల్ అందరిలాగే ఏం కాదు, కొంచెం విష్ణుని అయితే టచ్ చేయకుండా ఆపారు. పృథ్వీ ఎప్పటిలాగే పృథ్వీని ఒక క్వశ్చన్ అడిగారు ట్రూత్ ఆర్ ట్రూత్ గేమ్ లో. ఏంటది, నీవు క్రష్ కోసం ఫ్రెండ్షిప్ వదులుకుంటావా, ఫ్రెండ్షిప్ కోసం క్రష్ వదులుకుంటావు అంటే ఫ్రెండ్షిప్ నాకు ఇంపార్టెంట్, సో అదే క్రష్ మాత్రం వదిలేసుకుంటాను అని చెప్పాడు. నిజంగా పృథ్వీ బిగ్ బాస్ హౌస్ లో కూడా అదే చేస్తాడు. ఫ్రెండ్షిప్ కి అంత వాల్యూ ఇస్తాడంటే బయట కూడా అదే వాల్యూ ఇస్తాడు. అలాగే విష్ణుప్రియని మళ్ళీ పృథ్వీ గురించి టచ్ చేయడం ఇలాంటి ఏం చేయకుండా చాలా డీసెంట్ గా చక్కగా బిహేవ్ చేశారు, చాలా బాగా చేశారు. అందరినీ నబిల్ని అడిగారు, తర్వాత నిఖిల్ ని అతిపెద్ద అబద్ధం ఏంటి అని అడిగారు. అంటే నేను మెంటల్ గా వీక్ గా ఉన్నా సరే స్ట్రాంగ్ ఉన్నట్టు యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, అదే పెద్ద అబద్ధం అని నిఖిల్ చెప్పాడు. నబిల్ నేమొచ్చి హౌస్ లో ఎవరైనా అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని అడిగారు. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని. అవినాష్ ని ఎవరితోనైనా రిలేషన్ కట్ చేసుకోవాలనుకున్నా సరే తప్పనిసరి బ్రతిలో కంటిన్యూ చేసుకుంటున్నావు అని అడిగారు. మేబీ రోహిణికి అవినాష్ కి పెద్ద ఇష్యూ అయింది కదా, దాని గురించి అనుకుని ఉంటారు, కానీ బయటికి చెప్పలేదు అనమాట. మాకు తెలుసు నువ్వు చేస్తున్నావని, మేము చూసామని చెప్పాడు. సో ఇలా అన్నమాట, అందరిని అలా అన్ని రకాల క్వశ్చన్స్ అడిగారు. తర్వాత ఇంకా వాళ్ళకి ఇంటరాక్షన్స్, అవి ఇండివిజువల్ ఇంటరాక్షన్స్, వాళ్ళు ఎవరెవరిని చూజ్ చేసుకోవాలనుకోవాలి, ఇలా టైం పాస్ చేశారు. ఎవరెవరిని చూజ్ చేసుకోవాలి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోమన్నారు. ఎప్పటిలాగే లాస్ట్ టైం మనకి ప్రియాంక మానస్ వచ్చి అలా చెప్పారు, అలాగే వీళ్ళు కూడా చాలా రీసెంట్ గా చక్కగానే బిహేవ్ చేశారు. అంటే బిహేవ్ ఇన్ ద సెన్స్ బాగా బ్యాలెన్స్ చేశారు, వాళ్ళు ఏమడిగినా సరే చెప్పకుండా చక్కగా చెప్తూ. సో ఆఖరికి ఏంటంటే వీళ్ళిద్దరు కలిపి నిఖిల్ ని అండ్ పృథ్వీని, నిఖిల్ అండ్ గౌతమ్ని సెలెక్ట్ చేసుకున్నారు. దీని గురించి కూడా నిఖిల్ అండ్ యాక్చువల్ గా వీళ్ళిద్దరు ఏమనుకున్నారు, నిఖిల్ అండ్ పృథ్వీని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నారు. ఎందుకని నిఖిల్ అండ్ పృథ్వీని సెలెక్ట్ చేసుకుంటే ఆబ్వియస్లీ వీళ్ళిద్దరు ఏంటంటే వీక్ కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు, అప్పుడు ప్రేరణ అండ్ తేజ ఆడతారు అని. వితికా షేర్ కి ఎలా ఉంది అంటే పృథ్వీ కూడా ఆడాలి, నిఖిల్ కూడా ఆడాలి, ఇద్దరు ఆట ఆడితే ఎలా ఉందో చూడాలి అనేది వితిక. సో ఒకవేళ నిఖిల్ ని గౌతమ్ని సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళిద్దరు కలిపి ప్రేరణని తేజని సెలెక్ట్ చేసుకుంటారు, పృథ్వీ ఆడడానికి అవ్వదు. సో అప్పుడు ఆట ఎలా ఉంటది, ఇంట్రెస్టింగ్ ఉండకపోవచ్చు. పృథ్వీ అండ్ నిఖిల్ ఆడితే ఆట ఇంట్రెస్టింగ్ ఉంటది కదా అని వితిక. కానీ బట్ ఆఖరికి ఏం చేశారంటే ఇంకా పునర్నవి మాత్రం నేను గౌతమ్ని చూజ్ చేసుకుంటాను, గౌతమ్ని ఎవరెలా చూజ్ చేసుకుని చూద్దామని చెప్పి వచ్చేసారు. బట్ వాళ్ళు అనుకున్న దానికి ఆపోజిట్ గా వీళ్ళిద్దరిని చూజ్ చేసుకోమన్నప్పుడు వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోమంటే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. జనరల్ గా కావాలని తేజనే తీయలేదు, మనం అనుకున్న రీజన్స్ ప్రకారమే. సో ఇంతకు ముందు ప్రేరణ ఫస్ట్ అయితే నిఖిల్ ని నువ్వు ఫస్ట్ 2 persons చెప్పు అని గౌతమ్ అడిగాడు. అంటే చాలాసేపు డిస్కస్, నువ్వు చెప్పు అన్న తర్వాత నిఖిల్ ఏమన్నాడంటే నాకైతే తేజకి ఆట ఇప్పటి వరకు వచ్చిపోతుంది అని బాధపడుతున్నారు కాబట్టి తేజ ఆడాలని ఉంది. ఇంకా పృథ్వీకి చాలా సార్లు కంటెండర్షిప్ కానీ మెగా చిప్ కానీ అన్ని లాస్ట్ మూమెంట్ వచ్చి వరకు పోయాయి కాబట్టి పృథ్వీ ఆడాలని పృథ్వీ తేజని నిఖిల్ చూజ్ చేశాడు. బట్ గౌతమ్కి ఏంటంటే ప్రేరణనే ఆడించాలని ఉంది. సో మేబీ తను క్లియర్ గా చెప్పాడు, బట్ ఇంకా పాయింట్స్ ఉంటాయి అనుకుంటున్నాను ఇంటెన్షనల్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తను బాగా ఆడింది, మనం అనుకున్నదే. తను అంతకుముందు టాస్క్లన్నీ బాగా ఆడింది, సెకండ్ వరకు వచ్చింది, బట్ బాగా ప్రయత్నం పెడుతుంది. అంతకుముందు టాస్క్లో కూడా మగాళ్ళతో పోటీ పడి మరి ఆడింది. సో అలాంటి అమ్మాయికి ఆపర్చునిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని చెప్పి దాని పాయింట్. మేబీ ఇక్కడ ఏంటంటే మనం అనుకున్నట్టే సో తేజకి ఇచ్చారు అంటే తను కొంచెం బయాస్డ్ గా తేజ ఫ్రెండ్ కాబట్టి ఆపర్చునిటీ ఇచ్చాడు అనేది వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటి, ప్రేరణకి గౌతమ్కి సరిగ్గా పడట్లేదు, సో ప్రేరణ ఇష్టం లేదు కాబట్టి ప్రేరణను చూజ్ చేసుకోలేదని వస్తుంది. సో నలుగురు కలిపి ఒక అమ్మాయిని వదిలేశారని వస్తుంది. ఇన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి గౌతమ్ తెలివిగా ప్రేరణను చూజ్ చేసుకున్నాడు. సో సోలో బాయ్, సోలో గేమ్, సోలోగానే ఉంటాను, ఎవరికి ఎటువంటి నిష్పక్షపాతంగా ఉంటాను, నాకు కోపాలు తోపాలు ఫ్రెండ్షిప్ శత్రుత్వం ఏమీ లేవు అని ఒక మాటతో ప్రూవ్ చేసుకోవడం కోసం మాత్రమే ప్రేరణను చూజ్ చేసుకున్నాడు. సో ఇది అక్కడ జరిగింది. బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ అండ్ గౌతమ్ అనౌన్స్ చేశారు పృథ్వీని ఇంకా ప్రేరణ అనమాట. అక్కడ టేస్ట్ తేజ అడిగాడు ఎవరెవరిని చూజ్ చేసుకున్నారు అంటే
నిఖిల్ అన్నాడు నన్ను ఇద్దరు పేర్లు చెప్పమంటే నీ పేరు నేను పృథ్వీ పేరు చెప్పాను, మరి గౌతమ్ ఎవరి పేరు చెప్పారంటే ఓన్లీ ప్రేరణ పేరు చెప్పారు అంటే ఏంటి టేస్టీ తేజకి గౌతమ్ తన పేరు చెప్తాడని అనుకున్నాడు. సో గౌతమ్ని సోలబాయ్ అనుకున్నప్పుడు వీళ్ళ గ్రూప్ అంటే యాక్చువల్లీ వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడట్లేదు కదా వాళ్ళ లెక్క ప్రకారము. గౌతమ్ ఎవరి పేరు చెప్తే అంటే బ్యాలెన్సింగ్ గా ఉండొచ్చు కదా టేస్ట్ తేజ. ఇప్పుడు నిఖిల్ అదే అన్నాడు, మేబీ టెస్ట్ తేజ ప్లేస్ లో నేను ఉండుంటే నేను ఈ క్వశ్చన్ కూడా అడిగి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా నష్టపోవాలి. గత 4 వీక్స్ నుంచి నాకు ఆడే ఆపర్చునిటీ రాలేదు, మరి నిఖిల్ ఎవరికి చెప్పుకోవాలి బాధ. అసలు ఏ లెవెల్లో ఒక అందరూ కూడా వచ్చి సూపర్గా ఆడుతుంది, మంచిగుంది గ్రాఫ్ అన్న టైంలో సరైన టైం చూసి తనకి ఎటువంటి ఆడడానికి ఒక స్కోప్ రాలేదు, సరికదా నెగిటివిటీ వచ్చే నామినేషన్స్ కూడా పడ్డాయి. మరి అలాంటప్పుడు తనే ఎంత బాధపడాలి? సో నిఖిల్లో మనం మెచ్చుకోవాల్సింది అదే అబ్బా. మిగతా వాళ్ళందరూ కూడా ఏదన్నా ఉంటే నిఖిల్ అండ్ పృథ్వీ కూడా అంతే. మిగతా వాళ్ళు ఎవరైనా ఏదైనా ఉంది అంటే మనసులో మాటలు కానీ మనసులో ఫీలింగ్స్ ఏమైనా ఉంటే కెమెరాస్ కి చెప్పుకున్నట్టుగా బయటకు అంటే తన మనసులో మాట బయటకు మాట్లాడుకున్నట్టుగా కెమెరాస్ తో చెప్పుకుంటారు. బట్ పృథ్వీ గానీ నిఖిల్ గానీ ఏ రోజు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ విషయాలు చెప్పుకోరు, కామ్గా అలా ఉంటారు అంతే. సో వాళ్ళు లోపలప్పుడు ఆలోచించుకుంటారు తప్ప బయటకు చెప్పరు. సో అది మాత్రం నిజంగా చాలా బాగుంటుంది వాళ్ళిద్దరిలో. అయితే సో మరి నిఖిల్ అయిపోవాలి. అక్కడ ఏంటంటే తేజ అడిగాడు మాట, చూసారా మరి ఇందాక మీరు నన్ను వితిక వాళ్ళు అడుగుతారు మాట, మీరు ఎందుకు సింపతి గేమ్ ఆడినట్టుగా క్వశ్చన్ అడిగినప్పుడు అడుగుతారు, మీరు ఎందుకు సింపతి గురించి ఎక్కువగా చూస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు, సింపతి మీకు కావాలన్నట్టుగా అడుగుతారు. ఇంతకుముందు గేమ్లోని వాళ్ళు ఎవరు అంటే బ్రిడ్జ్ గేమ్లో నాకు ఎవరు సరైన హెల్ప్ చేయలేదు అన్నట్టుగా మాట్లాడాడు కదా. యాక్చువల్ తేజ ఇక్కడికి వచ్చాక ఎన్ని మాట మంచిగా నేను అలా అనలేదు, అందరికీ హెల్ప్ అందింది, నేను దాన్ని గ్రాస్ప్ చేసుకోలేకపోయినా అన్నాడు. బట్ అక్కడ అలా అనలేదు, అందరికి హెల్ప్ అయింది, మనకు కూడా సరైన ఇన్పుట్స్ వస్తుంటే నేను కూడా బాగా ఆడేవాడినేమో అన్నాడు. సో అది అక్కడ. సో దాని గురించి ఇక్కడ లింక్ పెట్టాడు అనమాట. మీరు ఇందాక అలా అన్నారు కదా చూడండి, మరి నన్ను సెలెక్ట్ చేసుకుంటారు అనుకున్నా, నన్ను సెలెక్ట్ చేయలేదు. సో ఇది అంటే అప్పుడు గౌతమ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ప్రేరణ బాగా ఆడింది, సో అందుకని ప్రేరణ లాస్ట్ టాప్ సెకండ్ వరకు కూడా వచ్చింది, అందుకని ప్రేరణకు డిజర్వ్స్ కాబట్టి తను సెలెక్ట్ చేశానంటే అంటే నేను ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాను కాబట్టి నన్ను తీసుకోలేదా అంటాడు. ఇప్పుడు అక్కడ గౌతమ్ దృష్టిలో తేజని తీసుకోవాలని లేదు, అతను బాగా ఆడినా బాగా ఆడకపోయినా తీసుకోవాలని లేదు, ప్రేరణలో ఉన్న పాజిటివ్ పాయింట్సే చూసుకున్నాడు అంతే. సో అదొకటే తను గౌతమ్ అనుకున్నది. సో దాన్ని క్లియర్ గా చెప్పాడు, నేను ప్రేరణని మాత్రమే చూసుకున్నాను, బ్రెయిన్ లో నీ థాటే లేదని. తను తీసుకోవాలనుకుని తీసుకుంటే గ్రూపిజంలో పడేస్తారేమోనని భయం. సో అది బయటకు చెప్పలేదు, అందుకే ప్రేరణలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ ఏంటో చూసుకున్నాడు. ప్రేరణలో ఫుల్ పాజిటివ్స్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి కాబట్టి తీసేసుకుంటే సరిపోద్ది, అంత బ్యాలెన్స్ అయిపోద్ది అనుకున్నాడు అంతే. దానికి తేజ అంటే నీ వల్లే కదా ఆ బ్రిడ్జ్లోని ఆల్ఫాబెటికల్ బ్లాక్స్ గౌతమ్ తీసుకెళ్ళిపోయాడు కదా, గౌతమ్ కావాలని తీసుకెళ్లేదబ్బా, సేమ్ కలర్ పెట్టాలనుకుని తీసుకెళ్లాడు, మళ్ళీ చెప్పేసరికి మళ్ళీ ఇచ్చేసాడు, దానివల్ల కదా నాకు లేట్ అయిపోయి నేను చేయలేకపోయాను అంటున్నాడు. సో కొంచెం అటు ఇటు అయ్యి అందరికి కూడా ప్రాపర్గా ఏం తీసుకోలేదు అక్కడ. కాకపోతే గౌతమ్ కొన్ని లాక్కొని పట్టుకుని వెళ్ళిపోయాడు, సేమ్ కలర్ కావాలేమో అనుకుని, అక్కడ కొంచెం తేడా కొట్టింది అంతే తప్ప అలా అని అంతకుముందు తేజ ఏమైనా మంచిగా ఆడేసాడంటే లేదు కదా, అది బ్యాలెన్సింగ్ దాంట్లో కూడా. సో అయినా సరే అక్కడ తేజ గౌతమ్ వల్ల ఏం ఓడిపోలేదు, తేజ సరిగ్గా పెట్టలే, అప్పుడు సరిగ్గా అర్థం కాలేదు తేజకి. ఇందాక వితిక వాళ్ళతో చెప్పాడా, సో నాకు సరిగ్గా అర్థం కాలేదు, వాళ్ళు ఇచ్చే అవుట్పుట్స్ నాకు అర్థం కాలేదు, ఎలా పెట్టాలో బ్లాక్స్ ని ఎలా పెట్టాలో నాకు అర్థం కాలేదని చెప్పాడు. సో మళ్ళీ నీ వల్లే నేను ఓడిపోయినా మాట అది మాట. అయితే అక్కడ పునర్నవి వితిక శ్రీ వీళ్ళు చెప్పారనమాట, అలా కాదు, సో తన్ను పొగుడుతున్నారంటే మిమ్మల్ని తిరుగుతున్నట్టు కదా, మీరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి అలా బ్యాలెన్స్ చేస్తే వదిలేసి అన్నాడు అంతే అండి. అంతకుమించి ఇంకా ఎక్కువ సాగదీయలేదు, ఇంకా సాగదీస్తే చాలా చిరాగ్గా ఉన్నాం లేదు. సో ఇంకా మనకి సెకండ్ ప్రోమోకి వచ్చేసరికి వీళ్ళు ఆడుతున్నారు కదా, వీళ్ళు నలుగురు, దీని నెక్స్ట్ కంటిన్యూషన్ అదే కదా, వీళ్ళు నలుగురు ఆడుతున్నారు కదా, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ అండ్ గౌతమ్ ఆడుతున్నారు కదా. లాస్ట్ లో చూడండి, లాస్ట్ పాయింట్స్కి వచ్చేసరికి అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియాలోని ఒకనొక టైంలో పృథ్వీ అండ్ నిఖిల్ గెలిచారు, పృథ్వీ గెలిచాడు, బట్ ఇన్జస్టిస్ పృథ్వీ ఏదో ఫౌల్ ఆడాడని చెప్పేసి నిఖిల్కే విన్నర్ అయ్యాని అనౌన్స్ చేశారట అని. మేబీ నేను అనుకోవడం ఏంటంటే రీజను ప్రేరణ ఒక ఎలిగేషన్ తీసుకొచ్చింది, ఎవరో కాళ్ళు ఒకటి తడపకుండా పైకి ఎక్కేశారని ఒకటి, ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఉన్న అక్కడ ఒక ఇవి పెట్టారు కదా, ఒక బాక్స్ సంథింగ్ లాంటివి ఏవో పెట్టారు కదా, అవి తీసుకొచ్చేసింది నాది, నా లాస్ట్ది పృథ్వీ తీసేసుకున్నాడు అని చెప్పేసి. సో మేబీ ఒకరిది బదులు ఒకరు తీసేసుకున్నారనో లేదంటే ఒక కాలు తడవలేదనో, సో ఇలాంటివి అవ్వడం వల్ల పృథ్వీ విన్నర్ అయినప్పటికీ కూడా పృథ్వీని పక్కన పెట్టేసి
సో నిఖిల్ విన్నర్ అయ్యాడు, ఎటువంటి ఎలిగేషన్స్ లేకుండా ఏమీ లేకుండా ఉండడం వల్ల నిఖిల్ విన్నర్ అయ్యాడు అని మేబీ అనౌన్స్ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రేరణ తీసిన ఎలిగేషన్స్ మనకు 1, 2, 3 సీన్లో చూపించాడు. అక్కడ నబీల్ వాళ్ళతో డిస్కషన్ చేస్తుంది, ఇక్కడ వీళ్ళు వచ్చి ఎవరు విష్ణుప్రియ సంథింగ్ ఎవరు వచ్చి పృథ్వీ వాళ్ళతో చెప్తుంది అనమాట. సో వీళ్ళు మీరు ఎవరో ఒకరు కాలు తడపకుండా బయటకు వచ్చేస్తారని పదే చెప్తుంది ప్రేరణ అని చెప్తుంది. మళ్ళీ ఇక్కడ అవినాష్తో కూడా డిస్కషన్ చేస్తుంది అనమాట. నిఖిల్ తీసుకోలేదు లాస్ట్ది, పృథ్వీ నాది లాస్ట్ తీసుకొని పట్టుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి. సో ఇది మాట అంటే పృథ్వీది అక్కడ ఏదో చిన్న మిస్టేక్ కంగారులో ఏదో జరిగిందేమో. సో దాన్ని బట్టి పృథ్వీ విన్నర్ కాదు అంటే ఇద్దరు నిఖిల్ అండ్ పృథ్వీ ఈక్వల్ గా వచ్చినప్పటికీ సో ఎక్కడ ఎవరి దాంట్లో చిన్న మిస్టేక్ అని ఉందేమో అని చూసి పృథ్వీవి చిన్న మిస్టేక్స్ ఉండడం వల్ల నిఖిల్ ని విన్నర్ గా అనౌన్స్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. సెకండ్ టాస్క్ లో కూడా నిఖిలే విన్నర్ అయ్యాడట. బట్ అందరూ అనేది ఏంటంటే నిఖిల్ విన్నర్ అయినప్పటికీ ఈ కంటెండర్షిప్ బ్యాచ్ మాత్రం ప్రేరణకు వచ్చింది అంటున్నారు. అలా వచ్చే ఛాన్స్ లేనే లేదబ్బా. ఇప్పుడు లైవ్ లో కూడా డిస్కషన్ జరుగుతున్నప్పుడు కూడా నీవెందుకు అన్నింటికి త్యాగాలు చేసేస్తున్నావు అని అడిగినప్పుడు నేనేం త్యాగం చేయలేదు, ఒక ఎవిక్షన్ షీల్డ్ నాకు అక్కర్లేదు. అంటే ఆ ఎవిక్షన్ షీల్డ్ తోని జనాలు వెళ్ళిపోమన్నా సరే ఇక్కడ హౌస్ లో ఉండడానికి నాకు ఇష్టం లేదు, జనాలు ఉండమంటే ఉంటా లేకపోతే లేదు అంతే. సో మిగతావన్నీ కూడా నేను సంపాదించుకుంటాను, నాకు క్రెడిబిలిటీగా ఉంటాను తప్ప నేను ఎక్కడ ఏమీ త్యాగం చేయను అన్నాడు. అంత క్లియర్ కట్ ఉన్నాడు. ఈ రోజు ఎందుకు త్యాగం చేస్తాడు? 100% త్యాగం చేసి ఉండడు. బట్ ఇంకో కండిషన్, ఇంకొక మెల్లికి ఏమైనా పెట్టుండుంటే అంటే త్యాగం అనేది కాకుండా ఇంకొకటి మెల్లికి పెట్టుండుంటే సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కరెక్ట్ గా నిజంగా ప్రేరణకి వచ్చి ఉంటే వేరే అయ్యుంటే తప్ప నిఖిల్ మాత్రం తనంతటి తన త్యాగం చేసేసి తన బ్యాచ్ ని ప్రేరణకి ఇచ్చే ఛాన్సెస్ చాలా 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 తక్కువ. సో ఇదండి నాకు అనిపించింది. మీకేమనిపించింది కామెంట్స్ చేసి చెప్పండి. లైవ్ అప్డేట్స్ అయితే ఇప్పటివరకు ఇదే అయింది. నెక్స్ట్ ఆటకి రెడీగా ఉన్నారు, ఇంకా ఆట స్టార్ట్ అవ్వలేదు నేను ఈ వీడియో స్టార్ట్ చేసే టైంకి. సో అదనమాట సంగతి. తేజ అయితే పర్లేదు, కొంచెం హట్ అయ్యాడు, కొంచెం సాగదిద్దాం చూశారు. ఈ విధిక నా పునర్నవి కూడా బాగా బ్యాలెన్స్ చేశారు. అక్కడ అలా క్లోజ్ అయిపోయింది చాప్టర్. ఇంకేంటి, ఇంకేం లేదు. ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయం, ఈ వీడియో అంతా విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి? నా రివ్యూస్ వల్ల మీకు నచ్చుతున్నాయా లేదా, నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలా, ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఎక్కడెక్కడ నేను వీక్గా ఉన్నాను కొంచెం చెప్తారా ప్లీజ్? కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. టేక్ కేర్, బై బై.